Vocabulary Lesson 4, 31 to 40 words that begin with A. Approach. Come near or nearer to someone or something. Speak to someone for the first time about a proposal or request. Samipinchu. Children are studying hard since their exams are approaching. పరీక్షలు దగ్గరకు వస్తున్నందుకు పిల్లలు పరీక్షలకు కష్టపడి చదువుతున్నారు. I was afraid to approach them about this matter. ఈ విషయం గురించి వారిని సంప్రదించడానికి నేను భయపడ్డాను. The students approached the teacher about postponing the test. విద్యార్థులు పరీక్షను వాయిదా వేయడం గురించి ఉపాధ్యాయుడిని సంప్రదించారు. The day is approaching when computers will be a part of every person's daily life. ప్రతి వ్యక్తి యొక్క రోజువారీ జీవితంలో కంప్యూటర్లు ఒక భాగమయ్యే రోజు సమీపిస్తుంది. Appropriate, suitable or proper in the circumstances. తగిన, సరి అయిన. Her silk clothes were not appropriate for a funeral. ఆమె పట్టుబట్టలు అంత్యక్రియలకు తగినవి కావు. This is not the appropriate time to ask him that question. అతనిని ఆ ప్రశ్న అడగడానికి ఇది సరైన సమయం కాదు. She gave a speech appropriate to the occasion. ఆమె సందర్భానికి తగినట్టుగా ప్రసంగం చేసింది. Spoken language is not appropriate when you write an official letter. మీరు ఆఫీస్కి లెటర్ రాసేటప్పుడు మాట్లాడే భాష సరైనది కాదు. అప్రూవల్. అప్రూవల్ ద యాక్షన్ ఆఫ్ అప్రూవింగ్ సంథింగ్. ఆమోదము. Approval is formal or official statement that something is acceptable. Approval is a noun. Approve is verb. Your silence will be interpreted as approval. మీ నిశ్శబ్దం ఆమోదంగా అర్థమవుతుంది. The Prime Minister has already given his approval to the plan. ఈ ప్రణాళికకు ప్రధానమంత్రి ఇప్పటికే తన అనుమతిని ఇచ్చారు. She is eagerly waiting for the parents' approval. ఆమె తల్లిదండ్రుల ఆమోదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Her parents did not approve of her decision. ఆమె నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు ఆమోదించలేదు. Approximate. Close to the actual, but not completely accurate or exact. సుమారు, దాదాపు. Approximate is verb and adjective. Approximately is adverb. The approximate cost of this watch will be 800 rupees. ఈ వాచ్ ఖరీదు సుమారు 800 ఉంటుంది. Approximately we came at about 10:30. మేము దాదాపు 10:30 గంటలకు వచ్చాము. The area of the plot is approximately 200 square yards. ప్లాట్ యొక్క వైశాల్యం సుమారు 200 చదరపు గజాలు ఉంటుంది. Approximately 500 people attended the marriage. పెళ్లికి సుమారు 500 మంది హాజరయ్యారు. Associate. Connect someone or something, an organization. One meaning is కలిసి ఉండుట, ఇంకో మీనింగ్ సంఘము. Associate is verb, association is noun. Mother warned the sons not to associate with bad companion. చెడ్డ సహవాసం చేయవద్దని తల్లి తన కొడుకులకు హెచ్చరించింది. I don't like the people you associate with. మీరు సహవాసం చేసే వ్యక్తులు నాకు ఇష్టం లేదు. My association with them did not last long.
వారితో నా అనుబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. షీ సెటప్ అన్ అసోసియేషన్ టు హెల్ప్ బ్లైండ్ పీపుల్. అందులకు సహాయం చేయడానికి ఆమె ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. అట్మాస్ఫియర్, ఎయిర్ అరౌండ్ ద ఎర్త్, మూడ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ ప్లేస్. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. టుడే అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ నైస్, వి షల్ గో అవుట్. ఈరోజు వాతావరణం చాలా బాగుంది, మనం బయటకు వెళ్దాం. ఇన్ ఇండియా అట్మాస్ఫియర్ చేంజెస్ ఎవ్రీడే. ఇన్ అమెరికా డస్ ఇట్ చేంజ్? భారతదేశంలో వాతావరణం రోజు మారుతూ ఉంటుంది. అమెరికాలో అలా మారుతుందా? ఇఫ్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్, షీ చేంజెస్ గుడ్ అట్మాస్ఫియర్ ఇంటూ బ్యాడ్. ఆమె భర్త ఇంటికి వస్తే మంచి వాతావరణాన్ని చెడుగా మారుస్తాడు. దిస్ రెస్టారెంట్ ప్రొవైడ్స్ ఎ రొమాంటిక్ అట్మాస్ఫియర్. ఈ రెస్టారెంట్ రొమాంటిక్ వాతావరణాన్ని ఇస్తుంది. అడిక్వేట్, సఫిషియంట్, తగినంత, సరిపోయినంత. షీ బ్రోట్ అడిక్వేట్ ఫుడ్ ఫర్ 10 పీపుల్. ఆమె 10 మందికి సరిపోయే భోజనం తెచ్చింది. దే హ్యాడ్ అడిక్వేట్ మనీ ఫర్ ద జర్నీ. వారి ప్రయాణానికి తగిన డబ్బు వాళ్ళ దగ్గర ఉండింది. దే హ్యావ్ నో అడిక్వేట్ టైమ్ టు గెట్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. పరీక్షకు సిద్ధం కావడానికి వారికి తగిన సమయం లేదు. దేర్ ఎర్నింగ్స్ ఆర్ అడిక్వేట్. వారి ఆదాయాలు సరిపోతాయి. అవేర్, knowing about situation or a fact. అవగాహన, తెలిసి ఉండడం. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ స్కీమ్. ఈ ప్రభుత్వం పథకం గురించి నాకు తెలీదు. హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద కమింగ్ డేంజర్. రాబోయే ప్రమాదం గురించి అతనికి తెలీదు. దిస్ క్వాక్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ ద మెడిసిన్స్. ఈ నకిలీ డాక్టర్కి అన్ని మందుల గురించి తెలుసు. షీ డిసైడెడ్ టు ఎలోప్. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఎట్ హోమ్ ఆఫ్టర్ ఎలోపింగ్. ఆమె లేచిపోవాలని నిర్ణయించుకుంది. లేచిపోయిన తర్వాత ఇంట్లో వాతావరణం ఆమెకు తెలుసు. యాటిట్యూడ్, ఎ సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ సంథింగ్. వైఖరి, ధోరణి. ఐ ఫౌండ్ హర్ యాటిట్యూడ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్. ఆమె వైఖరి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని నేను గుర్తించాను. హిస్ యాటిట్యూడ్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ అనాయిడ్. అతని వైఖరి నాకు చాలా కోపం తెప్పించింది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీరు మీ వైఖరిని మార్చుకోవాలి. She really changed her attitude once she understood how the others felt. ఇతరులు ఎలా ఫీల్ అయ్యారో ఆమె అర్థం చేసుకున్న తర్వాత ఆమె తన వైఖరిని మార్చుకుంది. ఏ పర్సన్స్ యాటిట్యూడ్ మే ఎఫెక్ట్ హిస్ ఆర్ హర్ హెల్త్. ఒక వ్యక్తి యొక్క వైఖరి అతని లేక ఆమె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అజ్యూమ్, బిలీవ్ దట్ సంథింగ్ ఇస్ ట్రూ వితౌట్ ప్రూఫ్. ఊహించినదే నిజమని తలంచుట. వీ కాంట్ అజ్యూమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. ఈ సందర్భంలో మనం ఏమీ అనుకోలేము. యువర్ అజంప్షన్ ఇస్ రాంగ్. మీరు అనుకున్నది తప్పు. ఎవ్రీవన్ అజ్యూమ్ దట్ షీ వాస్ ప్రెగ్నెంట్, బట్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఈజ్ జస్ట్ ఓవర్ వెయిట్. ఆమె గర్భవతి అని అందరూ భావించారు, కానీ వాస్తవానికి ఆమె అధిక బరువుతో ఉంది. అజ్యూమింగ్ ఫెయిలియర్ ఇన్ ఎగ్జామినేషన్, ద బాయ్ కమిటెడ్ సూసైడ్. పరీక్షలో ఫెయిల్ అవుతానని ఊహించుకొని ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
I prepared lunch for 4 people on the assumption that Kavita and Ravi would come. Or, assuming that Kavita and Ravi would come, I prepared lunch for 4 people. కవిత రవి కూడా వస్తారని అనుకుని నేను నలుగురికి భోజనం సిద్ధం చేశాను.